వరంగల్లోని దేవాలయాల్లో శ్రావణ మాస శోభ సంతరించుకుంది. వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఆలయాల్లో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వరాలిచ్చే దేవతగా అమ్మవారిని ప్రత్యేకంగా కొలుస్తున్నారు. సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరుపుకుంటున్నారు. పలు దేవాలయాల్లోని ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరలక్ష్మి వ్రతం సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే ఆయా ఆలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రధానంగా వరంగల్ చారిత్రక భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తుతున్నారు. వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టత ఏంటి అనేటువంటిది ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శేషు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ వరలక్ష్మి వ్రతాల యొక్క విశిష్టత ఏంటి? ఇవాళ భక్తులు దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలాలు దక్కుతాయి? ఇంద్రాణి వా విధవా అని వేదం చెప్తోంది. అవిధవా భవ ఇంద్రాణి ఇవ. ఇంద్రుని యొక్క పత్ని ఇంద్రాణి వలె వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో బతుకు అని. శుక్రవారం శుక్రుడికి అధిదేవత ఇంద్రాణి. ఈరోజు అమ్మవారిని దర్శించడం వల్ల వైధవ్యం లేకుండా ఉంటాం. మళ్ళీ శుక్రవారం శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. అట్లాగే ఆ జగన్మాతను ఒక్కొక్క వారానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకు రెండవ శుక్రవారం నాడు ఆ తల్లి వరాలను ఇస్తుంది. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేస్తారు. అఖండమైన లక్ష్మి, ఆ వచ్చిన లక్ష్మి కూడా చంచలత్వం లేకుండా స్థిరంగా ఉంటుంది. అందుకోసమే వరలక్ష్మి వ్రతం ఈరోజు చేస్తారు. థ్యాంక్ యూ అండి. ఇది భక్తుల రద్దీకి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఇది అర్చకుల అభిప్రాయం కూడా మనం తెలుసుకున్నాం. భక్తులు కూడా పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తులు కూడా చాలామంది క్యూ లైన్లలో ఉన్నారు. వారి అభిప్రాయం కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మీరు భద్రకాళి అమ్మవారి ఆలయం అనేది కాకతీయుల కాలం నాటి 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయము. ఈ ఆలయంలోకి ఒక వరలక్ష్మి వ్రతం రోజే కాదు, ఏ రోజు వచ్చినా కూడా ఒక ప్రశాంతత నెలకొని ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మానసికంగా ఎన్ని ఆందోళనలు ఎన్ని సమస్యలున్నా కూడా ఆ ప్రశాంతత అనేది ఈ ఆలయంలో కనపడుతుంది. ఇక్కడికి రావడం వల్ల అనేక మానసిక ఆందోళనలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటి నుంచి అధిగమించి మానసిక ప్రశాంతతగా జీవించేందుకు అమ్మవారి అనుగ్రహం తోడవుతుంది. ఈ రోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పబ్లిక్ జనం అందరూ సంతోషంగా ఉన్నాం. ఈ వడి బియ్యం పోయడం, చీర పెట్టడం, వరలక్ష్మి వ్రతం చేయడం మాకు సంతోషకరంగా ఉంది. జై భద్రకాళి మాతాకి జై, జయరామ మాతాకి జై. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని చాలా ఆలయాల్లో కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఆలయాల్లో సామూహిక వరలక్ష్మి వ్రతాలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.